హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎక్కడున్నానో తెలుసా? మన కాకినాడ జేఎన్టీ ఆపోజిట్లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్లో ఉన్నాను. మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి, అన్నీ కూడా చాలా డిఫరెంట్గా కనబడతాయి. ఈసారి మన కాకినాడకి క్రాఫ్ట్ బజార్ వచ్చినా ఏ బజార్ వచ్చినా సరే చాలా బాగా ఆదరిస్తారు మన వాళ్ళు. సరే, ఈసారి అయితే ఈ బుద్ధుడి బొమ్మ కానీ ఇలాంటి ఐడల్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఎలిగెంట్ కలర్స్తో తీసుకొచ్చారు. స్టాక్ మస్తు ఉంది, చాలా ఉంది. బట్ కొన్ని మాత్రమే బయట ఉంచారు, కానీ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాక్ ఉంది. అన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆడవారు మనందరికీ కూడా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. బికాజ్ ఎప్పుడూ కూడా దీంట్లో కర్రీ వండాలి, రైస్ వండాలని ఉంటుంది. యూనిక్గా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మట్టి కుండలు కొనాలని ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరు కొనుక్కునే వెళ్తున్నారు మట్టి కుండల్ని. నాకైతే హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ మన చిన్నతనం ఒక్కసారి మన మన అమ్మమ్మ వాళ్ళు మా చేపలు కూడా దీంట్లోనే ఉండేవాళ్ళు కదా. సో ఈ కైండ్ ఆఫ్ కర్రీస్ వండి తింటే పిల్లలు కూడా చాలా మంచిది. ఇక్కడ చాలా అవైలబిలిటీ ఉన్నాయి. రైస్ వండుకోవడానికి కర్రీ, కూజాలు, వాటర్ కూజాలు అండ్ వాటర్ బాటిల్స్, టీ పాట్స్ కూడా ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు దాన్ని. చిన్నప్పుడు దాన్ని చూస్తే చిన్నతనం గుర్తుకొచ్చింది. ఇలాంటివి చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉన్నాయి. ఫ్రైయింగ్ ప్యాన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఏది లేదో అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. సరే, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈ కుండలు చూడగానే చిన్నతనం గుర్తుకొచ్చింది. ఫ్రిడ్జ్ ఉన్నా ఇలాంటివి పెట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అవకాశం ఉండట్లేదు. కొనండి, చాలా తక్కువ కాస్ట్లో అవైలబిలిటీ ఉన్నాయి. యాక్చువల్లీ నేను కూడా తీసుకుంటాను. అలాగే మోస్ట్ అట్రాక్టివ్ పీస్ అంటే క్రాఫ్ట్ బజార్లో ఇదే. ఈ క్రేయాన్స్ చెక్కతో చేయబడింది. ఆ కళ్ళుతో భలే అట్రాక్ట్ చేసేస్తున్నాయి అందరినీ. అందరూ దాన్ని ముట్టుకునే వెళ్తున్నారు. ఇవన్నీ క్రాఫ్ట్ బజార్ కాబట్టి ఆబ్వియస్గా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఈ ఫ్లవర్స్, కూజాలు కానీ ఏదైనా కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈ చైర్స్ వచ్చి డైరెక్ట్గా కూర్చోవడానికి లేదు, కుషన్ వేసుకొని కూర్చోవాలి. ఈ 3 టేబుల్ సెట్ వచ్చి మనం అమెజాన్లో చూస్తున్నాము. చాలా చాలా కాస్ట్, కానీ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లోనే మీకు అవైలబిలిటీ ఉంది. ఒక చైర్లోకి ఒక చైర్ వెళ్ళిపోతుంది. సో స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. ఇది చాలా అట్రాక్టివ్ పీస్. ఐకియాలో అయితే మోస్ట్ అట్రాక్టివ్ పీస్ అని చెప్పాలి. ఇప్పుడు వచ్చి మీరు చూస్తుంది హ్యాండ్ వాష్ పాట్ మాట. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనం ట్యాప్ కింద పెట్టేవి అవి. ఇట్స్ లైక్ ఏ సింక్ అని చెప్పచ్చు. ఆవిడైతే ఆ చైర్లోంచి లెగట్లేదు. నేను లెగిస్తే కాసేపు పడుకుందాం అనుకున్నా, కానీ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసే ఈ డైనింగ్ టేబుల్ చెప్పాలా, చూడటానికి ఎంత బాగుందో కదా. నలుగురు కూర్చోవచ్చు దీంట్లో. యాక్చువల్లీ ఫ్యామిలీకి, నలుగురు ఉన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ డైనింగ్ టేబుల్. కానీ దీన్ని మన లాన్స్లో మనం ఎక్కడ చూస్తాం దీన్ని? రెస్టారెంట్స్లో, హిల్ స్టేషన్ రెస్టారెంట్స్లో, జంగిల్లో, అక్కడ ఉన్న రిసార్ట్స్లో చూస్తూ ఉంటాం. కానీ ఇది ఇప్పుడు కాకినాడలో అవైలబిలిటీ ఉంది. ఇది అసలు దొరకదు. వెరీ రేర్ అండ్ హార్డ్ టు ఫైండ్ ఇలాంటివి. ఈకో ఫ్రెండ్లీ డైనింగ్ టేబుల్స్ చాలా చాలా కష్టం దొరకడం. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారు. బార్గెనింగ్ కూడా ఉంది. యాక్చువల్లీ ఇలాంటివి మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. ఈ ఉయ్యాల నుంచి అయితే ఈ అబ్బాయి లెగట్లేదు కాసేపు కూర్చుందామంటే. ఈ సిరామిక్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈసారి చాలా యూనిక్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ తెచ్చారు. ఈ వాటర్ బాటిల్స్ పాట్స్ కానీ, బుద్ధుడు పాట్స్ కానీ. మీకు బుద్ధుడు పాట్స్కి అయితే ఒక చిట్కా చెప్తా. సిరామిక్ బుద్ధుడు పాట్స్ కన్నా ప్లాస్టిక్ మీషోలో దొరికే పార్ట్స్ కొనండి. తక్కువ కాస్ట్లో చాలా బాగున్నాయి. ఈ జాడీలు చూడగానే నాకు ఆవకాయ గుర్తుకొచ్చింది. చాలా తక్కువ కాస్ట్లో ఇవి ఉన్నాయి. యాక్చువల్లీ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడున్న కూజాలు నేను యాక్చువల్లీ ఒకటి 150కి కొన్నాను చాన్నాళ్ళ క్రితం. కానీ ఇప్పుడు అది 120 రూపీస్కి తగ్గించేశారు. ఎందుకంటే ఇప్పుడు 30-40% డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి. యాక్చువల్లీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా తీసుకొచ్చారు ఈసారి. అయితే మాత్రం నాకైతే భలే నచ్చేసింది. ఇంకా లోపలికి వెళ్ళిపోతే మిల్క్, టీ తాగే కప్పులు, ఇవి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అంట 500 కానీ ₹1 తగ్గించారండి. పక్కావిడి బతిలాడి నేను ఇది 400 అట. ఇది 100 పని. అలాంటి వాళ్ళకి ఒక 50-100 దగ్గర మనం అట్లా చేయొద్దు.
బట్ రీజనబుల్ ప్రైస్లోనే తీసుకోండి. బట్ మరీ బార్గెన్ చేస్తే కూడా వాళ్ళు అంతా కష్టపడి ఇక్కడికి వస్తారు కాబట్టి దయచేసి మనం కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అండ్ ఈ అమ్మాయి అయితే ఎప్పుడు ఎందుకు వచ్చానురా బాబు అనుకుంటుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయిని చూస్తే భలే నవ్వొచ్చింది. వాళ్ళ మమ్మీ తనేం కొనమంటే అది వద్దు అంటున్నారు. న్యాచురల్గా మదర్స్ అందరూ అంతే, ఓకేనా? ఫాస్ట్గా ఒక లుక్ వేసేద్దాం, వచ్చేసేయండి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, బట్ కాస్ట్ అయితే ఇక్కడ తక్కువ, ఆన్లైన్లో చాలా చాలా ఎక్కువ. ఈ కప్స్ అన్నీ నార్మల్గా మనం చూస్తూనే ఉంటాం, ఇవి కూడా కొన్ని డిఫరెంట్గా తీసుకొచ్చారు ఈసారి. సరే ఎంటర్ అయిపోతున్నా లోపలికి. ఎంటర్ అవగానే యాక్చువల్లీ ఫస్ట్ ఎప్పుడు కూడా అగరత్తులు అవన్నీ పెట్టేవాళ్ళు, పూజా సామాగ్రి పెట్టేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం చెప్పులు పెట్టారు, మరి ఎందుకో తెలియదు. కానీ చెప్పుల షాప్ అయితే కూడా చాలా బాగుంది. చాలామంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 150-200 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చాలా బాగున్నాయి, ట్రెండీ అండ్ ఫ్యాషనేటిక్గా ఉన్నాయన్నమాట. ఫాస్ట్గా ఒక లుక్ వేసేద్దామా? నా సంగతి నాకు తెలుసురా, అది నేను కూడా రావట్లేదు.